హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పవేణి వ్లాగ్స్. హెల్దీ అండ్ టేస్టీ పెరుగు బువ్వ విత్ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నీట్గా రైస్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను. కుక్కర్లో 1 కప్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా రైస్లో మిల్క్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 2 మినిట్స్ అయితే ఆయిల్ హీట్ ఎక్కాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను, 2 ఎండుమిర్చీలు. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసి 2 మినిట్స్ అలా దోరగా వేయించుకోవాలండి. 2 మినిట్స్ అలా దోరగా వేయించిన తర్వాత పచ్చిమిరపప్పు కొంచెం, మినపప్పు కొంచెం వేసేసి తర్వాత 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో నీట్గా అలా వేయించేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడైతే వేగిపోయాయి. ఇప్పుడు రైస్ అయితే కూడా బాగా ఉడికిపోయిందండి. స్మెల్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే మిల్క్ యాడ్ చేసాం కదా. ఇప్పుడైతే పెద్ద బౌల్లో రైస్ని తీసుకొని వేడిగా ఉన్నప్పుడే రైస్ని ఇలా గరిటె తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా అయితే 2 మినిట్స్ అలా గరిటెతో స్మాష్ చేసుకున్న తర్వాత తగినంత పెరుగు అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఎక్కువ పెరుగు యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి నీట్గా అయితే ఇలా కలిపేశాను. ఇలా కలిపేసిన తర్వాత మనం తాలింపు చేసుకున్నాం కదా, పోపులన్నీ వేసి ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసి ఇలా నీట్గా అయితే కలిపేసేసుకున్నాను. ఇలా నీట్గా అయితే మెత్తగా వచ్చేదాకా కలిపి పెట్టేసుకొని దానిమ్మ గింజలు కొంచెం, అలాగే ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇప్పుడు దీంట్లో గార్నిష్కి దానిమ్మ గింజలు అయితే యాడ్ చేసేసాను. దీనికి కాంబినేషన్ ఆవకాయ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. సో యమ్మీ పెరుగు బువ్వ విత్ ఆవకాయ రెడీ. టేస్ట్ సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.